ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 264వ నామం శృతి సాగర. సాగరం అంటే సముద్రం, శృతి అంటే వేదాలు. వేదాలకు నిధి అయిన పరమాత్ముడు శృతి సాగరుడు అన్నారు శంకరులు. అంటే సాగరం అంటే అనంతమైనది. అటువంటి వేదాలకి ఆయన నిధి, సాగరం వంటి వాడని శృతి సాగరుడు అన్నారని శంకరుల వారు భావన. జలాలకు సాగరంలా వేదాలకు పరమగమ్యం శ్రీ మహావిష్ణువు. జలాలకు సాగరంలా అంటే జలాలకి సాగరం అనంతమైన స్థానం. దాంట్లో ఇంత అంత అని చెప్పటానికి వీలు కానిది. సాగరంలో జలం అనంతంగా ఉంటుంది. అలాగే వేదాలకు పరమగమ్యం మహావిష్ణువు. ఆయన స్వరూపమే వేదాలు, వేదాల స్వరూపమే ఆయన. వేదాలకి గమ్యం పరమాత్మ. ఆయన వేద సారభూతుడు. వేదాల సారమంతా ఏమిటి అంటే ఆయన యొక్క స్థితిని, ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన గురించి చెప్పటమే వేదాల యొక్క సారం. మరి ఆయన సర్వవేదాల పరమార్థ స్వరూపం. ప్రతి దానికి అర్థం, పరమార్థం ఉంటాయి. అలాగే అర్థమే కాకుండా సర్వ వేదాలకు పరమార్థ స్వరూపమే పరమాత్మ మహావిష్ణువు అని చెప్తూ, వేదైశ్చ సర్వై అహమేవ వేద్యః అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ స్వయంగా ఆయనే చెప్పారు. అంటే వేదాల యొక్క పరమార్థం నేనే అని, ఆ వేదాల స్వరూపం నేనే అని చెప్పాడు. వేదాలకు నిధి అయినటువంటి వాడు, మరి జలాలకు సాగరంలాగా వేదాలకు పరమగమ్యం అయినటువంటి వాడు మహావిష్ణువు. వేద సారభూతుడు ఆయనే. వేదాల యొక్క అర్థము ఆయనే, పరమార్థము ఆయనే. పరమార్థ స్వరూపుడు గనక శృతి సాగర అన్నారు. పరాశర భట్టరు ఈ అర్థాన్నే వచించారు. వేదాలను ప్రసాదించిన వాడు, వేదాలను ఉపదేశించినవాడు. వేదాలను ప్రసాదించింది ఆయనే. ఎప్పుడు? ఒకప్పుడు వేదాలు మొదటి నుంచి ఉన్నాయి. అయినా ఆ వేదాలని అసురుడు తీసుకెళ్ళిపోతే ఆయన అవతారం ఎత్తి, మత్స్యావతారం ఎత్తి ఆ వేదాలను, ఆ అసురుణ్ణి సంహరించి వేదాలను ఉద్ధరించిన వాడు మహావిష్ణువు. అందుకని ఆయన మరి ఆ వేదాలను ప్రసాదించిన వాడు ఆయనే. మరి వేదాలను అర్థం ఉపదేశిస్తేనే కదా అందరికీ అర్థమయ్యేది. ఆ వేదాలను ఉపదేశించిన వాడు కూడా ఆయనే. శృతులకి సముద్రం లాంటి వాడు. అనంతమైనటువంటి అర్థము, పరమార్థము దాంట్లో ఉంది. పర్వతాల చేత క్రీడించేవాడు అని సత్యసంధ తీర్థులు వ్యాఖ్యానించారు. వేద విధులు స్వామిని ఓం శృతి సాగరాయ నమః అని ధ్యానిస్తూ ఉన్నారు. శృతులకు సముద్రం లాంటి వాడు అన్నారు. మరి పర్వతాల చేత క్రీడించేవాడు. పర్వతాలంటే ఏమిటి? కదలనివి, స్థిరంగా అలా ఉండేటువంటి పర్వతాల చేత కూడా ఆడించగలిగేటువంటి వాడు మహావిష్ణువు స్వామి కనుక శృతి సాగర అన్నారు. ఇంకా ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి అర్థమేంటో, ఆయన చెప్పిన అర్థమేంటో కూడా మనం తెలుసుకుందాం. శృతి అంటే శబ్దం, శృతి అంటే వేదం, శృతి అంటే శబ్దం. ఆ శబ్దం ఎక్కడుంది అంటే చోటులో ఉంది. చోటు అంటే ఖాళీలో
శబ్దం నిండి ఉంటుంది. చోటు ఎక్కడ ఉంటుంది అంటే మరి శబ్దము ఆకాశము అంటే అవకాశము, అదే చోటు, అదే దాని గుణమే శబ్దం. వ్యాపించి శబ్దం చోటంతా వ్యాపించి ఉంటుంది. ఇది ఉచ్చరించే వాళ్ళలో వాక్కుగా మేల్కొంటుంది. ఉచ్చరించే వాళ్ళలో వాక్కుగా మేల్కొంటుంది. వినే వాళ్ళల్లో ప్రతిబింబించుతుంది. మళ్ళీ వాక్కు చెప్పారనుకోండి, మళ్ళీ విన్నవాళ్ళు తిరిగి మళ్ళీ సమాధానం చెప్పటం అలా చేస్తారు కదా, అది వినేవారి యందు ప్రతిబింబిస్తోంది. ఈ వాక్కు అనేది, శబ్దం అనేది ఎట్లా వస్తుందంటే ఉచ్చరించేటువంటి వాళ్ళల్లో వాక్కుగా వస్తుంది, మేల్కొంది, వినేవాళ్లలో ప్రతిబింబిస్తోంది. దీనినే శృతి విద్య అంటారు. శృతి విద్య అంటే వేద విద్య. ఈ శృతులు అంటే విని నేర్చుకునేవి. ఇదివరకు పూర్వకాలంలో ఇలా పుస్తకాలు రాసుకోవటం, చదువుకోవటం అనేది కాకుండా గురువుగారు చెప్తే విని వల్లె వేస్తూ ఉండేవాళ్ళు. అలా శృతులు అని ఈ వేదాలన్నీ కూడా ఒకరి నుండి ఒకరికి వాక్కు ద్వారా లోపలికి వెళ్ళటం, మళ్ళీ వాక్కు ద్వారా లోపలికి వెళ్ళటమే కనుక వాటిని శృతి అని కూడా అన్నారు. దీన్నే శృతి విద్య అన్నారు. ప్రజ్ఞ ఉచ్చరించేవాని నుండి వినేవాని లోపలికి ప్రవహించుతుంది. అంటే ఇప్పుడు చెప్పేవారి నుండి వాక్కు ద్వారా, మరి వినేవాళ్ళ శ్రవణం ద్వారా లోపలికి వెళ్తుంది. కనుక అలా వినేవారిలోకి ఈ వాక్కు యొక్క ప్రజ్ఞ ప్రవహించటం వలన చోటులో మేల్కొంటోంది. ఇట్లా మేల్కొను ప్రజ్ఞయే సరస్వతి అని పిలువబడింది. ఈ చోటులో వాక్కు ద్వారా ఒకళ్ళ నుండి బయటకు వస్తుంది, మరి శ్రవణం ద్వారా ఒకరి లోపలికి వెళ్తోంది, అలా ప్రవహిస్తోంది. అలా దాన్నే ఇలా మరి ఆ లోపలికి వెళ్ళి వినేవాళ్లలో కూడా మేల్కొంటోంది కనుక దాన్నే ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ ఏ సరస్వతి అని పిలువబడుతుంది. సరస్వతి అంటే విద్యాస్వరూపం, జ్ఞానస్వరూపం, ప్రజ్ఞాన స్వరూపం. వాక్కు ద్వారా మేల్కొంటోంది కనుక ఆ సరస్వతినే వాణి అని కూడా వాణి అంటే వాక్యే కదా. మరి వాక్కు ద్వారా మేల్కొంటోంది కనుక ఆ సరస్వతిని వాణి అని కూడా పిలువబడుతోంది. ఈ విధంగా శబ్దం ఉచ్చరించేవాడు, వినేవాడు అంటే శబ్దము ఉచ్చరించేవాడు, వినేవాడు అని మూడు ఉన్నాయి. ఇప్పుడు మూడు చుక్కలు అనుకుందాం. ఈ మూడు చుక్కల్ని అలా కలిపితే త్రికోణము ఏర్పడుతుంది. మానవుడికి త్రయీ విద్య అంటారు. మొదటి పాఠం ఏర్పడుతుంది. అంటే ఈ వినేవాడు, ఉచ్చరించేవాడు, శబ్దము మూడు కలిపితే త్రికోణం ఏర్పడుతుంది. అది మానవునికి త్రయీ విద్య అంటారు దాన్ని. ఆ విద్య అందలి మొదటి పాఠము. ఉచ్చరించే వాళ్ళలో వాక్కుగా మేల్కొని వినేవాళ్ళలోకి ప్రసరించటం వల్ల విద్యుత్తు లేక విద్వత్తు లేకపోతే మెరుపుతో కూడిన మార్గం ఏర్పడి ధారణ చెయ్యటం వల్ల మొత్తం విశ్వమంతా కూడా ప్రకాశవంతం అవుతుంది. ఉచ్చరించే వాళ్ళలో నుంచి మరి వినేవాళ్లలోకి ప్రసరించటం వల్ల దాన్ని విద్యుత్తు అన్నారు. అదే విద్వత్తు అని కూడా అనొచ్చు. మరి మెరుపుతో కూడిన మార్గం, మెరుపు ఉన్నప్పుడు ఆ మెరుపు అలా తీగలాగా వస్తుంది కదా, అలా మార్గం ఏర్పడి వీళ్ళ నుండి వాళ్లకు చేరి ధారణ చెయ్యబడుతోంది. శ్రవణం తర్వాత ధారణ అంటే ధరించటం. ఇప్పుడు విన్నది మళ్ళీ
లోపల ఉంచుకొని మరి చెప్పటం అనేది మళ్ళీ జరుగుతోంది కదా. అదే ధారణ చెయ్యటం. మొత్తం విశ్వమంతా కూడా దానివల్ల ప్రకాశవంతం అవుతోంది. ఈ విధంగా దేని వలన విశ్వం వెలిగింపబడుతోందో దాన్నే వేదము అన్నారు. ఈ విధంగా దేనివల్ల విశ్వం ప్రకాశింపబడుతోంది, వెలిగించబడుతోంది అంటే వేదము వల్ల ప్రకాశింపబడుతోంది. ఆ వేదాల వల్లే జ్ఞానము ప్రజ్ఞానము కూడా అందరికీ అందుతోంది. వేదాంతము అంటే వేదముల చివరలో ఉన్నటువంటి ఆ జ్ఞానమే వేదాంతము. అదే బ్రహ్మజ్ఞానము అని అవి ఉపనిషత్తుల రూపంలో వేదాంతము అంటారు. వేదాంతము అంటే వేదాలు 4 వేదాలు ఉన్నాయి కదా, ఆ వేదాల్లో చివర పరబ్రహ్మ గురించి చెప్తారు. అందుకని వేదాంతము అంటే బ్రహ్మ విద్య వేదాంతము అంటారు. అందుకని అలా ఆ వేదాంతము వల్ల ఈ ధారణ, శ్రవణము, వాక్కు, శ్రవణము వీళ్ళ నుండి వాళ్లకు ప్రకాశించి ఆ విధంగా విశ్వమంతా కూడా ప్రకాశింపబడుతోంది. దాన్నే వేదం అన్నారు. ఇటువంటి భగవంతుడు ఇటువంటి వేదము లేక శృతి అనే దానికి సాగరము వంటి వాడు. అంటే పరమాత్మ అనంతమైనటువంటి జ్ఞానస్వరూపుడు. అదే ఆయనలో నుండే వేదాలు వచ్చినవి. ఆయనే ప్రకాశింపచేస్తున్నాడు. ఆయనే విశ్వమంతా వ్యాపించిన విష్ణువు ఈ వేదాన్ని, ప్రకాశాన్ని, ప్రజ్ఞని అందరిలో ప్రకాశింపచేసేటువంటి స్వామి గనక శృతి సాగర అన్నారు. అటువంటి శృతి సాగరుడైన పరమాత్మని మనం వేడుకుంటూ, స్వామి ఈ వేదాంత జ్ఞానాన్ని మాలో ప్రసరింపజేసి ప్రకాశింపజేసి నీ అనుగ్రహంతో మమ్మల్ని నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ